నాకు అంత స్థాయి ఉందా, అంత పెద్దవాళ్ళ గురించి మాట్లాడే స్థాయి నాకు ఉందా అన్నాను. లేదు సార్, మీరు రండి, అందరూ ఒకేలా ఉంటారు. చాలా తమాషా చెప్పాడు. ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ లేదు, చీఫ్ మినిస్టర్ లేదు, రాష్ట్ర అధ్యక్షులు లేరు, అందరూ ఒకటే అని చెప్పాడు. సో తొలిగా నా బిడ్డతో సమానమైన పృథ్వీకి థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఇంతాక ఒక పెద్ద ఆయన అన్నాడు, సంస్మరణ సభలు దేనికోసం, కేవలం గుర్తు తెచ్చుకోవడం మాత్రమే కాదు, వారి నుంచి ఏమి నేర్చుకోవాలి అని. తొలిగా ఆయన నుంచి నేను నేర్చుకున్నది క్రైసిస్ మేనేజ్మెంట్. గౌరీజీ కంబైన్డ్ స్టేట్లోని ఆనాడు ఏబీవీపీ అధ్యక్షులుగా అయినాడు ఎంతో మంది కార్యకర్తలను కోల్పోతారు. అటువంటి సందర్భంలో నిలబడడం చాలా కష్టం. నాకు తెలిసి ఆయన సన్నగా ఉంటాడు, పొట్టిగా ఉంటాడు, కానీ గుండె నిబ్బరంతో నాటి సంక్షోభాన్ని తట్టుకొని దాదాపు 20,000 మంది విద్యార్థి కార్యకర్తలతోటి ఒక సమరమే సృష్టించాడని తెలుసుకుంటే దట్ ఈస్ క్రైసిస్ మేనేజ్మెంట్. ఫోకస్ ఆన్ ద స్ట్రెంగ్త్ అంటాం. ఆనాడు మన విద్యార్థి సంఘం అంత సంఘటితంగా లేకుండే. ప్రతి వ్యక్తిలో ఒక బలం ఉంటుంది, ఒక బలహీనత ఉంటుంది. లీడర్ అనేవాడు బలం మీద ఫోకస్ చేస్తాడు, బలహీనతను వదిలేస్తాడు. తన ముందు ఉన్న కార్యకర్తలలోని బలం ఏంటి క్షుణ్ణంగా పరిశీలన చేశాక ఆయన వారికి ఒక్కొక్క పని అప్పచెప్తాడు. దట్ ఈస్ ద ట్రూ క్యారెక్టర్ ఆఫ్ ఎ టీమ్ లీడర్. ఫోకస్ ఆన్ స్ట్రెంగ్త్ ఆఫ్ అదర్స్. ఎంత పెద్ద స్థాయికి ఆయన ఎదిగినా నిరాడంబరంగా సింప్లిసిటీ ఉండేవాడు. ఎంతటి వాళ్ళు వచ్చినా ఆత్మీయత, ఆప్యాయతోటి మాట్లాడడం. అంటే తను ఏదో ఒక పొజిషన్లో ఉన్నాను, తను ఒక రాష్ట్ర విభాగానికి అధ్యక్షుడనే ఆలోచన కూడా లేకుండా ప్రవర్తించాడు. కాబట్టే ఈ విద్యార్థి విభాగాన్ని నిలబెట్టుకొని భవిష్యత్తు తరాలకి ఒక మార్గదర్శకుడయ్యాడు. అన్నిటికంటే మించి జాతీయవాదం అంటాం, నేషనల్ ఫీలింగ్ అంటాం, వన్ కంట్రీ వన్ లాంగ్వేజ్. అలా ఒక ఐకమత్యానికి భాష అనేది పునాది. మనం చైనాలో అనుకుంటాం, చైనా మొత్తం ఒకే భాష ఉంటుంది, జపాన్లో ఒకే భాష ఉంటుంది. అలానే ఒక భాషని ఇంకొకరి మీద రుద్దడం కాదు. నాకు తెలిసి 1979లో ఆయన హిందీ భాషలో అంత పట్టుండేది కాదు. అందున ఆంధ్రాలోని నెల్లూరు ఆ ఏరియాలో అసలు హిందీనే రాదు, ఎవరికి కూడా రాదు, ఇప్పటికి కూడా రాదు. అక్కడ ఉండే సేమ్ మతస్థులకు కూడా సరైన హిందీ రాదు. అటువంటి పరిస్థితుల్లో జాతీయ భావాన్ని నిలబెట్టడం కోసం నాకు తెలిసి 1979లో హిందీలో ఉపన్యసించలేని గౌరీజీ 1981లో హైదరాబాద్లో జరిగిన ఒక సభలో హిందీలో అనర్గళంగా మాట్లాడాడు. అంటే నేటి తరం, యువతరం ఇది నాతోటి కాదు అనుకునే వాళ్ళకి అన్నలారా, మరి ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తి 1 సంవత్సరంలో భాష మీద పట్టు సాధించి ఒక ఉత్తరాది మనిషిలాగా ప్రసంగించగలిగాడు అంటే మనము ఎంతో నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఆ మహనీయుని సంస్మరణార్థం జరుగుతున్న ఈ సభలో అసలైన టాపిక్ మీద జస్ట్ 30 సెకండ్స్ మాట్లాడేసి నేను, ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నాం. ఈ ఇమ్మిగ్రెంట్స్ వల్ల, ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ వల్ల ఏ దేశమైనా తీసుకోండి, శాంతి భద్రతలు ప్రభావం పడతాయి. డైలీ అవసరాలు ఉంటాయి, ఆహారం అనండి, ఉద్యోగం అనండి, ఉద్యోగాల మీద ప్రెషర్, ఒత్తిడి పడుతుంది. శాంతి భద్రతల మీద ఒత్తిడి, వనరుల మీద ఒత్తిడి, రాజకీయాల ఒత్తిడి. సాధారణంగా ఎవరైనా
నేను సేఫ్ జోన్లో ఉండాలనుకుంటా. అది మానవ సహజం. మనం ఇంకో చోటికి పోయినా కానీ మనకు ఒక రక్షణ కావాలనుకుంటాం. సో అలాంటి పరిస్థితుల్లో ఉన్న ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ని కొన్ని రాజకీయ శక్తులు ఏకం చేస్తూ ఉంటాయి. దానివల్ల చాణక్యుడు ఒకప్పుడు అంటాడు, నువ్వు నేను కొట్టుకున్నా పర్వాలేదు కానీ మన దేశం మాత్రం, మన ప్రాంతం మాత్రం భద్రంగా ఉండాలి అంటాడు. సో ఈ రాజకీయ శక్తుల వల్ల ఒక్కొక్కసారి అంతర్గతంగా మనకే ఇబ్బందులు అవుతాయి. మనం గతంలో చూసాం, మణిపూర్లో చూసాం, ఎన్నో రాష్ట్రాల్లో చూస్తున్నాం, బంగ్లాదేశ్లో చూస్తున్నాం. భారతదేశానికి సుమారుగా 15,106 కిలోమీటర్ల ల్యాండ్ బార్డర్ ఉంటుంది. ఎంత పెద్దదో చూడండి, ఎంత కష్టమో. సో ఇక్కడ కేవలం ఓటు బ్యాంక్ రాజకీయ కాకుండా మన దేశ భద్రతని దృష్టిలో ఉంచుకొని చెయ్యవలసిన బాధ్యత మనందరికీ ఉంటుంది. అది మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. నిన్ననే నేను ఇన్స్టాగ్రామ్లో ఒక యుఎస్ జర్నలిస్ట్, ఒక లేడీ పోస్ట్ నేను చూశాను. ఏమనుందంటే, ఇజ్రాయెల్కి చుట్టూ శత్రువులంట, ఇజ్రాయెల్ దేశానికి చుట్టూ శత్రువులంట, మరి భారతదేశానికి అంతర్గత శత్రువులు ఎక్కువ అవుతారు, జాగ్రత్త అని సంక్షిప్తంగా ఎంత మంచి ఉద్దేశం ఇచ్చారో మనం అర్థం చేసుకోవాలి. ఈ అవకాశం నాకు కలిగించిన నగర ఏబీవీపీ విభాగానికి ప్రణామాలతో. థ్యాంక్ యూ వెరీ మచ్.